ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. జడి కదిలితే కాల్చి పడేస్తా. అరే దేవా, నువ్వా? నేనింకా మీననే ఎంట్రీ ఇస్తాడనుకున్నాను. అంటే ప్రతిసారి వచ్చి మన చేతుల్లో దెబ్బలు తిని ఓడిపోయి వెళ్ళాలంటే ఎంత సిగ్గులేని మీనన్కి కూడా సిగ్గుగా ఉంటుంది కదా జడి. హే పోలీస్, ఇంకొక మాట మా బాయ్ గురించి మాట్లాడినా డైరెక్ట్ గా బుర్రలోకి బుల్లెట్ దిగిపోద్ది. అరే కూల్ దేవా, కూల్. ఏంటి దేవా ఇది? నా రేంజ్ గురించి నీకు క్లారిటీ ఉన్నా కూడా నువ్వు నా మీద అటాక్ చేయడానికి వస్తూ తీసుకొచ్చింది వీళ్ళనా? ఇవాళ నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసేసావు దేవా. నిజంగా చెప్తున్నా, మీనన్ చేతిలో ఓడిపోయిన రోజు కూడా నేను ఇంత బాధపడలేదు. గ్యాంగ్ లో దొరికిన వాడిని దొరికినట్టు కొడుతుంటే ఇంకెంత మందిని తీసుకురమ్మంటావు? మీరు కొట్టిన కొట్టుడికి సగం మంది ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటారు తెలుసా? ఇంత టఫ్ టైంలో కూడా వీళ్ళని తీసుకురావడం ఎంత కష్టమైందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, టఫ్ టైం అని టచ్ చేసేవరా దేవా. ఇవాళ నిన్ను మీ వాళ్ళని మేమేం చెయ్యం, కొట్టం కూడా. ఏంటి కామెడీగా ఉందా? ఇవాళ ఇక్కడ నుంచి మీరెవ్వరూ ప్రాణాలతో వెళ్లారు. గన్ చూసారా ఎవరి దగ్గరుందో? నా దగ్గరుంది. సరే సరే, నీ దగ్గరే ఉందనుకో. ఇప్పుడు నువ్వే గొప్ప. సంతోషమా? నీ సంగతి తెలుస్తాను. నువ్వు ఒక్క నిమిషమా. మనం ఇక్కడికి వచ్చిన 10 నిమిషాలకే మీనన్ మనుషులు ఇక్కడికి వచ్చారంటే మన ఆఫీస్ లో ఎవరో మీనన్ మనుషున్నాడు. నా అనుమానం ఎప్పుడూ తప్పదు రమ్య. మనం స్టార్ట్ అయిన వెంటనే ఆఫీస్ నుంచి ఎవరి ఫోన్ నుంచి అన్నోన్ నెంబర్కి కాల్ వెళ్ళిందో ఇప్పుడే కనుక్కుంటాను మేడం. థ్యాంక్ యూ. అదిరా దేవా విషయం. ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావు. ఎప్పుడైనా కళ్ళు లోపలికి పంపించడం గురించి చెప్తావా జడి? చెప్తా. రమ్య, పిజ్జా ఆర్డర్ వచ్చిందా? 2 minutes మ్యామ్, వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు పిజ్జా ఎందుకు? అరే ఎందుకు టెన్షన్ పడుతున్నావు సూరిబాబాయ్? నువ్వు హోమ్ మినిస్టర్ కస్టడీలో ఉన్నావు, ముఖ్యంగా అభి కస్టడీలో ఉన్నావు. టెన్షన్ పడద్దు, ఓకేనా? ధైర్యంగా ఉండు. మ్యామ్ వచ్చింది. రమ్య, మ్యామ్ డెలివరీ పర్సన్ బైక్ కూడా కావాలి. 20 minutes లో పని పూర్తయ్యాక ఆ కాఫీ షాప్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. ఓకే మ్యామ్. జడి, ఈ గెటప్ ఏంటి? ఈ బైక్ సెటప్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మ్యామ్ కెమెరా అంటే మనం లోపలికి వెళ్లకుండా మన కళ్ళు లోపలికి వెళ్ళడం అంటే అర్థమైపోయింది. బ్రిలియంట్ ఐడియా మ్యామ్. సాధు సార్తో చెప్పి తాయాన్ని 10 minutes బిజీగా ఉండేలా చూడమని చెప్పాను. సో 10 minutes వరకు తాయారు డీజీపీ గారితో మాట్లాడుతూనే ఉంటుంది. ఇంట్లో నేరస్తుడున్నాడు కాబట్టి నా గెస్ కరెక్ట్ అయితే ఆ ఇంట్లో అభి తప్ప ఇంకెవ్వరూ ఉండుండరు. సో నువ్వు తీసుకెళ్లే ఈ డెలివరీనే అభి తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. ఎస్. కానీ మ్యామ్, తను ఆర్డర్ చెయ్యని పిజ్జాని అభి ఎందుకు తీసుకుంటాడు? తీసుకుంటాడు. తీసుకునేలా చేస్తాను. కెమెరా ఆన్ చేసి విజువల్స్ ని మానిటర్ చేసి రికార్డ్ చేయండి. అలాగే సాధు సార్ కూడా యాక్సెస్ ఇవ్వండి. ఓకే మ్యామ్. నిన్నెవరు టచ్ కూడా చేయలేరు.
ఎవరు కావాలి మేడం? ఆ, అభి అని అతనికి డెలివరీ వచ్చింది. ఒక్క నిమిషం మేడం. అభి సార్, చెప్పు. మీకేదో పార్సల్ వచ్చింది సార్. పార్సలా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఏమో సార్, మీ పేరు మీదనే వచ్చింది. ఆ? సరే వస్తున్నాగు, ఇప్పుడే వస్తా బాబాయ్. మేడం మీరు వెళ్ళండి. సార్, అభి అంటే మీరేనా? నేనే. మీకు పిజ్జా సార్. పిజ్జానా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఆ, మీ పేరు మీదే ఈ అడ్రస్ తోనే బుక్ అయింది సార్. కరెక్టే అమ్మా, కానీ నేను ఆర్డర్ చేయలేదు కదా. సార్, ఆ? ఆ, వేరే ఎవరైనా ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా. నా కోసం నేనే ఆర్డర్ చేసుకోను, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? అంటే మీ అక్కను చెల్లు ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు కదా. అక్కనా?